హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా కోడిగుడ్డు కర్రీ చేస్తే టేస్ట్ చాలా అద్భుతంగా ఉందండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసిన ఎవరైనా సరే కోడిగుడ్లతో ఈ విధంగా ఖచ్చితంగా చేసుకొని తిని తీరుతారండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా దీన్ని తయారు చేయొచ్చు. ఎలా చేయాలంటే ముందుగా మనం కోడిగుడ్లు ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఒక 5 కోడిగుడ్లని ఉడకబెట్టి రెడీ చేసి పక్క నుంచి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి చిటికెడు పసుపు, ఆ తర్వాత సాల్ట్ కూడా వేసి ఇప్పుడు సగం టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందామండి. వేసాక ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లని దాంట్లో వేసేసుకునేసి కాస్త సన్న మంట మీద వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఈ కోడిగుడ్లు లోపల వరకు దీన్ని సెగ తగిలి బాగా ఉడికే విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఈ టైప్లో చూడండి, మీద ఇలా బుడకల టైప్లో వస్తుంది. ఈ టైప్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత ఇవి కోడిగుడ్లను తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. ఓకేనా? అంటే ఆయిల్ రాకుండా ఇలా ఓన్లీ గుడ్లు మాత్రమే తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకునేసి సేమ్ అదే ఆయిల్లోనే ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయలు అందులో వేసుకుందామండి. అంటే దాదాపు ఒక 3 ఉల్లిపాయల వరకు కట్ చేసి 5 పచ్చిమిరపకాయలను ఇలా చీర్చి దాంట్లో వేసేసి ఇలా కలుపుతూనే ఇవి మంచి కలర్ వచ్చేదాకా ఈ ఉల్లిపాయల్ని మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా మనం ఈ ఉల్లిపాయల్ని ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కర్రీలో పడితే టేస్ట్ బాగుంటుందండి. ఓకేనా? దాదాపు ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నా అని ఇబ్బంది లేదండి. దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం ఇలా కలుపుతూనే బాగా వేగనిచ్చుకోవాలి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం అడుగున అతుక్కుంటుందండి. ఇలా కలుపుతూ వేగాక ఇప్పుడు కట్ చేసిన టమోటాలండి, అది ఎర్రటి మంచి పండ్లు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసి ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుందాం. అది మంచి ఎర్రటి పండ్లు కానీ టమోటాలు వేస్తే గట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా మగ్గించుకోవాలండి. ఈ టైప్లో టమోటాలు బాగా అంటే మెత్తబడేలాగా ఈ టైప్లో మనం బాగా ఫ్రై చేసుకునేసి ఈ విధంగా అడుగు పట్టుకోకుండా కొంచెం బాగా కలిపి ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా 1 టేబుల్ స్పూను కారం వేసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కాస్త ఇలా కలుపుతూ దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇందులో ఉన్న కారం ధనియాల పొడి వాసన పొయ్యేంత వరకు ఇలా కలుపుతూనే బాగా ఫ్రై చేసి అంటే ఇందులోకించి ఆయిల్ రిలీజ్ అవ్వాలండి. ఆ టైప్లో మనం ఫ్రై చేసుకోవాలి. దానికి ఒక 2-3 నిమిషాలు సమయం పడుతుంది. అయినా పర్వాలేదండి. కానీ ఇలా కలుపుతూనే ఈ టమోటా పేస్టు ఇవన్నీ కూడా అంటే ఈ టమోటాలు ఇలా గుజ్జులాగా మారి ఇలా పేస్ట్ టైప్ అయ్యేంత వరకు మనం ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఇలా తుక్క అంటూ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన కోడిగుడ్లని దీంట్లో పెట్టేసుకుందాం. అంటే కోడిగుడ్లు మనం ఉడకబెట్టి ఫ్రై చేసిన వాటిని. ఓకేనా? ఇప్పుడు కాస్త వీటిని కిందకి మీదకి అలా తిరిగేసుకుంటూ కోడిగుడ్లు చెదిరిపోకుండా ఇలా కాస్త కలిపేసుకునేసి మూత పెట్టి ఈ పులుసులో మనం బాగా మగ్గించుకోవాలండి. అంటే ఈ టమాటా పులుసులో అంటే దీంట్లో చింతపండు అన్నీ వేసే అవసరం ఉండదండి. కాకపోతే ఏంటంటే ఈ టమాటాలతోనే ఈ ఉల్లిపాయలతోనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టైప్లో మనం దీన్ని ఈ విధంగా బాగా ఉడికించుకునేసి మీదకించి కొత్తిమీర అలా చల్లేసుకుందామండి. కానీ ఈ విధంగా ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అయిన కోడిగుడ్ల కూర అండి. ఇది ఎంత ఈజీగా చేసుకోవచ్చో అంత ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చండి. ఇది 1 గంటి అలా గ్రేవీ వేసుకునేసి 1 కోడిగుడ్డు పెట్టుకొని నంజుకొని వేడి అన్నంలో అలా తింటుంటే రుచి మాత్రం చాలా బాగుందండి. ఓన్లీ టమోటాలతోనే ఈ విధంగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. అతి తక్కువ ఖర్చుతోనే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకునే ఈ కోడిగుడ్ల కూర అండి. చాలా రుచిగా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే మాత్రం
కోడిగుడ్లు కూర ఎప్పుడు కోడిగుడ్లు చేయాలన్నా ఈ టైప్లో చేసుకొని తింటారండి. అంత బాగుంది ఈ కోడిగుడ్లు కూర.